హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో దీవాళీ స్పెషల్ స్వీట్ మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో చూద్దాము. వంట రాని వాళ్ళు కూడా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే మైసూర్ పాక్ని తయారు చేసుకోవచ్చు. కంప్లీట్గా వీడియోని చూసేయండి, మీకే అర్థమవుతుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి 1 కప్పు వరకు షుగర్, చక్కెర, 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు నెయ్యి, 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బాండలు పెట్టుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ముందుగా శనగపిండిని మంచి వాసన వచ్చేంత వరకు 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల శనగపిండి పచ్చి వాసన కాకుండా మంచి వాసన వస్తుంది. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకుందాము. ఖచ్చితంగా గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అదే బాండల్లో 1/2 కప్పు వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో శనగపిండిని యాడ్ చేసుకుందాము. నేను జల్లెడ పట్టి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఉండలు లేకుండా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. ఎక్కడ లమ్స్ ఫామ్ అవ్వకుండా మిక్స్ చేసుకోవాలి. మరొక 3 నిమిషాల పాటు నెయ్యితో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. గ్యాస్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులో మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటే తొందరగా గట్టిపడిపోతుంది. అందుకని మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా మిల్క్ పౌడర్ శనగపిండి మిశ్రమాన్ని కంప్లీట్గా కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న వెంటనే పక్కకు తీసేసుకోవచ్చు. పక్కకు తీసుకొని ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు ఫామ్ అవ్వకుండా, అంటే లమ్స్ ఫామ్ అవ్వకుండా సాఫ్ట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకుందాము. షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకోదు కదా. ఈలోపు ఈ పిండి డ్రై అయిపోకుండా, ఆరిపోకుండా ఉండేందుకు మూతతో కానీ ఏదైనా క్లాత్తో కానీ కవర్ చేసి పక్కన పెట్టుకుందాము. మైసూర్ పాక్ని ప్లేస్ చేసుకునే ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసి పెట్టుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్ కానీ సాస్ ప్యాన్ కానీ పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకుందాము. 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. అంటే 1 కప్పు షుగర్కి 1/2 కప్పు వాటర్ సరిపోతుంది. దగ్గర ఉండి గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. పాకం ముదిరితే మాత్రం మనకి మైసూర్ పాక్ పొడి పొడిగా అయిపోతుంది. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పాకం కూడా చెక్ చేసుకుందాము. పాకం కొంచెం థిక్గా అయితే సరిపోతుంది. మనకి కంప్లీట్గా తీగ పాకం కూడా రానవసరం లేదు. బట్ కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. షుగర్ పాకం కూడా రెడీ అయిపోయింది కదా. దీని మీద క్లాత్ తీసి ఒకసారి ఈ పిండిని కూడా కొంచెం స్ప్రెడ్ చేసినట్లుగా కలుపుకుందాము. తొందరగానే సిరప్ రెడీ చేసుకున్నాం కాబట్టి ఈ పొడి కొంచెం వేడిగానే ఉంటుంది. వేడిగా ఉన్న షుగర్ సిరప్ని ఇందులో మిక్స్ చేసుకుందాము. ఇక గ్యాస్ మీద పెట్టుకోని అవసరం లేదు. కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకుందాము. మనం రెగ్యులర్గా తయారు చేసుకునే మైసూర్ పాక్ ఎలా ఉంటుందో, మనం గ్యాస్ మీద కంప్లీట్గా తిప్పుకొని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీ, అదే టెక్స్చర్ కూడా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ఇందులో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కంప్లీట్గా శనగపిండి వాసన కాకుండా మిల్క్ పౌడర్ వాసనతో చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది. మీరు పర్ఫెక్ట్గా పాకం తీసుకుంటే మనకి పాకం ఎక్కువ పట్టుకొని అవసరం లేదు. కొంచెం థిక్గా అయితే సరిపోతుంది. పాకం ముదిరిపోకుండా వీడియోలో చూపించిన విధంగా ఆ కన్సిస్టెన్సీలో గ్యాస్ ఆఫ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనం మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా సర్ఫేస్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే, అంటే ఒక 5 నిమిషాల తర్వాత నేను చాక్తో ముందుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ముందుగానే కొంచెం లైట్గా చాలా జాగ్రత్తగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. వేడి మీద సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత మనకి ఈజీగా పీసెస్ ఓపెన్ అయిపోతాయి. చూసారు కదా, పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం స్వీట్ షాప్ నుంచి తెచ్చుకునే టేస్ట్ ఎలా ఉంటుందో అంతకంటే బాగుంటుంది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ దీపావళికి మీరు కూడా ఎంతో ఈజీగా ఎవరైనా వంట వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ సులువుగా ఈ స్వీట్ని తయారు చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. దగ్గర ఉండి పాకం చెక్ చేసుకునే పని లేకుండా, ఎక్కువసేపు నించొని కలుపుకునే పని లేకుండా ఈజీగా ఈ మైసూర్ పాక్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే
ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.